ఓకే. ఓ మీరు అలానే పట్టుకొని ఉంటారు కదా, కూల్ అయితే. సో ఎస్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకే ఒక జీవితం అందరిది కూడా. ఏదైతే చేయాలనుకుంటామో, ఏదైతే చూడాలనుకుంటామో అన్నీ చేసేయాలన్నమాట ఈ జీవితంలో. నిజంగానే టైం మిషన్ అనేది ఉంటే వెనక్కి వెళ్ళి కొంచెం కరోనాను ఆపేయాలని అనిపిస్తుంది. ఈ మాస్కులు, ఈ శానిటైజర్లు గోల ఉండేది కాదు మనకి. బట్ ఎనీహో అది చేయలేము, సినిమాలో అన్నా చూడగలుగుతాం. కానీ అతి తొందరలో 2022లో మనందరినీ పలకరించడానికి ఒకే ఒక జీవితం మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఈ చిత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందంటే నిజంగా ఆ పాట, ఆ టీజర్ చూస్తే అర్థమైపోయింది. మరి ఇంతటి బ్యూటిఫుల్ పిక్చర్ని మనందరికీ అందిస్తున్న టీం అందరినీ కూడా ఇక్కడికి పిలిచేద్దాం మనం. అండ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు ముందుకు వస్తే బాగుంటుందండి. మరి ఇది ఆయన ఈ జీవితంలో, ఈ సినిమా జీవితంలో ఇది ఒక మంచి చిత్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ కార్తిక్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టినా బాగుంటుందండి, ఎందుకంటే ఇంత అందమైన సినిమాని మనందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి ఇస్తున్నారనమాట. అలాగే ఎంతో అందమైన డైలాగ్స్ వినిపించాయండి అందులో, అవి చాలా చాలా చక్కగా ఉన్నాయి. సో వాటిని అందించిన డైరెక్టర్, యాక్టర్, హోస్ట్ తరుణ్ భాస్కర్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మల్టీ టాలెంటెడ్. ఏమంటే ఇది నేను ఫిక్స్ చేసేసుకున్నానండి. ఈ మధ్యకాలంలో నేను తరుణ్ భాస్కర్ గారిని ఫాలో అవుతున్నట్టున్నాను. ఏ కార్యక్రమంలో చూసినా ఆయన కనిపిస్తున్నారు, మంచిదే. అయితే ఏ చిత్రం అయితే డైరెక్టర్ అనుకుంటారో ఆ చిత్రాన్ని ఏమాత్రం తగ్గకుండా దానికి కావాల్సిన దానికి 100 రెట్లు అనండి, ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ చిత్రాన్ని మనందరి ముందుకు తీసుకొస్తున్న బ్యానర్ డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్. సో ఇక్కడ ప్రభు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ ప్రభు గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఎస్ఆర్ ప్రభు సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎక్కడ అయ్యో ఓకే, నేను నాకు కొంచెం అదే కదా సార్, ఇంత సింపుల్ అండి. సో థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ గారు ఇక్కడ ఉన్నారా? సో అమేజింగ్ సార్, అమేజింగ్ మ్యూజిక్, అమేజింగ్ సాంగ్, వావ్ వాట్ ఏ సాంగ్. ఉన్నారా అండి ఆయన? ఈజ్ హీ హియర్? ఓకే. అండ్ అలాగే ఎంత మంచి ఫ్రేమ్స్ని అంతే అందంగా ఆయన కెమెరాతో క్యాప్చర్ చేసిన సుజిత్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమండి ఎవరెవరు వచ్చేసారో నాకు చెప్పరా? ఓకే, డిఓపి సుజిత్ గారు. అండ్ అలాగే వారి బ్రదర్ ఎడిటింగ్ హ్యాండిల్ చేశారండి ఆయన, శ్రీజిత్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఏమంటే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రావట్లేదు అనేది ఇంత కన్ఫ్యూజ్ చేస్తారని నేను అనుకోలేదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సతీష్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అంతకంటే అందమైన అమ్మ ఎవరు ఉంటారు చెప్పండి? మన అమల గారు. అక్కినేని అమల గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకున్నాం. ఏమంటే మీ అబ్బాయి కూడా మీతో పాటు వస్తే బాగుంటుంది మనకి. సో 30వ చిత్రంగా మనందరికీ ఒకే ఒక జీవితాన్ని అందిస్తున్న శర్వా గారిని వెతుకుగా స్వాగతం పలుకుతున్నాము. టీం అందరూ వచ్చేసారు కదండి? ఆల్ ఆర్ హియర్ రైట్? ఓకే. One more mic. అయితే నేను లేట్గా పిలిచాను ఆ డైరెక్టర్ సతీష్ గారిని, అందుకే ఆయనకే ముందు మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. ఐ రిక్వెస్ట్ ఆ డైరెక్టర్ సతీష్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. సార్ వెల్కమ్ చెప్పండి సార్. బ్యాలెన్స్ అవుతుందంట, అటు వెళ్ళండి.
ఛానల్స్ అయిపోయిందండి, డన్. ఓకే సతీష్ గారు, మీకే మైక్ ఇవ్వాలని చాలా దృఢంగా నిశ్చయించుకున్నాను నేను. ఇక్కడికి రండి సతీష్ గారు. Good evening, everyone. I'm really happy to be part of this movie, and I'm thank to my producer and director and my team, DOP, music director, editor. Uh, um, I'm really happy. Uh, I hope you enjoying. You'll be watching the movie. Thank you. డెఫినెట్గా సార్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియోనా ఇప్పటివరకు రాలేదా? ఇంత బాగా చెప్పారు. ఓకే, ఆడియో వస్తుంది కదా, ఎందుకంటే ఇప్పుడు పైగా నెక్స్ట్ మైక్ ఇచ్చేది డైలాగ్ రైటర్కి. ఆడియో రాకపోతే కొంచెం కష్టం. తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఇలానే డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉండాలని ఇన్ని క్రాఫ్ట్స్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అమ్మ ఎక్కడైనా అమ్మ ఎక్కడండి, ఆ ప్రేమ ఆప్యాయత ఎక్కడైనా అంతే. సో డెఫినెట్గా ఈ ఫిలిం కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆ అమ్మ ప్రేమ సూపర్ అసలు. ఇంకా నేను శర్వా గారి కళ్ళల్లోకి చూసి మాట్లాడితే నేను లైన్స్ అన్ని మర్చిపోతానేమో. బెటర్ నేను అటు చూడకుండా ఇమీడియట్గా ఎడిటర్ శ్రీజిత్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. యా, ఇక్కడికి రండి సార్. ఓ, నా లాంగ్వేజ్ కొంచెం. So happy to be a part of this project, and my sincere thanks to my producers Prakash sir and Prabhu sir for their immense support throughout the project. And about Sri Karthik, such a wonderful director to work with, and all the cast and crew, everyone worked really well, and the output came out really well. We need all your support. Thank you. Yeah. ఇప్పుడు మీ బ్రదర్కి ఇచ్చేద్దామండి మైక్. డిఓపి సుజిత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. Good evening, everyone. About this project, this is actually Sri Karthik's dream, and we all, Jakes, my brother, and we are all very glad to be a part of this project. And this moment is like we have been waiting for so long time. Thank you, Prabhu sir, Prakash sir, for making it happen. Sharva garu. So he lived that character, and working with Tamala ma'am, Nasir sir, they are like legends. So happy to be here. Thank you. Do watch the movie in theaters. Please support us. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. అండ్ ఒక అద్భుతమైన పాట చూసామనిపించింది. అంటే మనసులో హాయిగా ఉంటుందంటాం కదా, అలా జరిగిందనమాట. ఇప్పుడు ఆ మనసుకి హాయినిచ్చిన ఆ సంగీతాన్ని, ఆ ట్యూన్ని సమకూర్చిన జేక్స్ విజయ్ గారు మాట్లాడతారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. అండ్ నాకు ఇందాక నుంచి ఆయన చాలా ఆనందంగా కనిపిస్తున్నారండి. ఎందుకంటే తెలుసు, ఆ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ అర్థమైపోయింది. అండ్ అంతేకాకుండా ఆనందంగా ఉండే మనుషులు ఆనందమైన భరితమైన చిత్రాలు ఇస్తూ ఉంటారు. సో ఈ ఫిలింతో మనందరి ముందుకి వచ్చేస్తున్న ఒకే ఒక జీవితాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ శ్రీ కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన స్మైల్ నాకు చాలా నచ్చిందండి. అది చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది ఫస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్. అయ్యో, నా లుక్ మీ అబ్బాయి మీదకి వెళ్ళింది, దాని తర్వాత మీ మిసెస్ హెయిర్ మీదకే వెళ్ళింది. నాకు అక్కడి నుంచి నా కళ్ళు కదలట్లేదు. ఓకే, ఎనీహో. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక చిత్రం అనుకున్నట్టు మలచాలంటే ఖచ్చితంగా మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి. డైరెక్టర్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఆ ప్రొడ్యూసర్ ముందడుగు వేయాలి. అండ్ ఆయన మనందరికీ కాకి అన్న ఒక చిత్రాన్ని అందించారు, అండ్ ఖైదీ అన్న చిత్రాన్ని అందించారు, సుల్తాన్ అన్న చిత్రాన్ని అందించారు. ఇలా ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలను మనందరికీ అందించారు. సో ఇప్పుడు ఎస్ఆర్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. అంటే మంచి చిత్రాలకి డెఫినెట్గా వచ్చేస్తుంది సక్సెస్ అనేది. మా విషయస్ ఎలాగో అంత అవసరం లేదు, కానీ ఇచ్చేస్తున్నాం అనమాట మీకు మేము. అయితే నాని చిత్రంలో పెదవే పలికిన పాట విన్నాం అమ్మ గురించి. అదొక స్టైల్లో ఉంటుంది, ఇప్పటికీ మనం దాన్ని మర్చిపోలేము. అండ్ దాని తర్వాత ఎన్నో చిత్రాల్లో అమ్మ మీద పాటలు రావడం జరిగింది, వాటన్నిటిని కూడా మనం మర్చిపోలేము ఎప్పటికీ. అండ్ ఆ తర్వాత మేబీ ఈ అమ్మ పాటని ఇలా కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ ఇది నవ్వించింది, ఏడిపించింది, అలరించింది, ఆనందపరిచింది. అండ్ దానికి కారణం విజయ్ గారి సంగీతం అయితే, మరొక కారణం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అందమైన మాటలు. అండ్ అంతేకాకుండా ఆ అందమైన అమ్మ అని
నిజంగా ఈ రోల్ మీరు ప్లే చేసినా చేయకపోయినా మేము అమ్మ అనే పిలవాలనిపిస్తుంది మిమ్మల్ని చూడగానే. అదే అమల గారు. సో ఐ రిక్వెస్ట్ అక్కినేని అమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, అమ్మని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమల గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంటే నాది కూడా ఒకే ఒక్క జీవితం. ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం డెఫినెట్గా, కానీ లైన్స్ మర్చిపోవడం ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చూసినప్పుడు. అది ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. సో యా, ప్రస్థానం దగ్గర నుంచి మొదలైందనమాట ఈ ఫ్యాన్ ఇదంతా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళతో ఏదో మ్యాజిక్ చేస్తారు శర్వా గారు మీరైతే. సంథింగ్ ఏదో ఉంది, లైన్స్ మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటారు మీరైతే నావి. సో ఎస్, 30 చిత్రాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అండ్ యూనో అదే గ్రేస్తో కంటిన్యూ చేస్తున్న శర్వా గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు పెళ్లి కాలేదు కదా? థ్యాంక్ యూ శర్వా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ వాంట్ సే సంథింగ్ సార్? నో, ఓకే, థ్యాంక్ యూ. టీం అందరికీ కూడా ఒక్కసారి ఒక పిక్. సో ఎస్, టీం అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఆనందాన్ని మాకు ఇస్తుందని మాకు అర్థమైపోతుంది. అండ్ దీంతో మాకు కూడా ఒక అనుబంధం మొదలవుతుందని అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ. అది బంధంగా మారాలి, కొనసాగాలి, సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మరొకసారి ఒకే ఒక జీవితం టీం అందరికీ కూడా విష్ యూ గుడ్ లక్. తరుణ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ. సో టీం అందరికీ అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. సో ఎవరైతే శర్వా గారి ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అతి తొందరలో ఒకే ఒక జీవితం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. మన జీవితంలో మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేసింది. సో ఎప్పుడు వచ్చినా చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.